వర్షం అయితే లైట్గా పడతానే ఉంది. నిన్నటి దెబ్బకి అదిగోండి చూడండి గుద్దేస్తాయి, అందుకని పరిగెట్టేస్తున్నారు. గుర్రాలు అయితే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నా గుర్రమే ఒక ఇద్దరు ముగ్గురిని గుద్దుకుంటూ వచ్చింది. మేము ఇప్పుడే గుర్రాల దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి మా గుర్రాలు, ఇదిగోండి. ఇవాళ అయితే కేదార్నాథ్లో పొద్దున్నే స్పర్శ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో కేదార్నాథ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేనున్నాను హరిద్వార్ బస్ స్టాండ్లో. ఇవాళ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. సోన్ప్రయాగ్ అనేది కేదార్నాథ్కి లాస్ట్ బస్ స్టాప్ అనమాట. ఎవరైనా సరే ఖచ్చితంగా జర్నీ చేసేటప్పుడు డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్స్లో అంటే రైట్ సైడ్ మాత్రమే కూర్చోండి. ఎందుకు అనేది ముందు ముందు మీకే అర్థమైద్ది. ట్రావెల్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మాకు ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ బస్సు వచ్చేసరికి 685 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మీరు సోన్ప్రయాగ్ చేరుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రైవేట్గా అయితే ఏ వెహికల్ కావాలంటే ఎంతమంది జనాన్ని బట్టి అది ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అనుకుంటే షేరింగ్ కార్స్ ఉంటాయి, ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ బస్సు వచ్చేసరికి 685 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. ప్రైవేట్ బస్సెస్ 1000 to 800 మధ్యలో అలా ఉంటుంది ప్రైజింగ్ అనేది. కార్స్ వచ్చేసరికి 1000 నుంచి 1200 మధ్యలో అయితే తీసుకుంటారు. డిపెండ్స్ అపాన్ ద సీజన్, ప్రైజెస్ అనేది కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి. నేను ముందలే చెప్పాను కదా డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్స్లోనే కూర్చోండి అని. ఎందుకు అంటే ఇంత మంచి మంచి లొకేషన్స్ అనేది మిస్ అయిపోతారు. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి, చూడండి. జర్నీ చేసేటప్పుడు విండో వైపు కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ కానీ మంకీ క్యాప్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఆ మంచు వల్ల మనకు ముక్కు అయితే పట్టేస్తుంది. ఈ గవర్నమెంట్ బస్సెస్లో వచ్చేసరికి 3:2 రేషియోలో అయితే ఉంటాయి సీట్స్. అంత కంఫర్టబుల్గా ఏమీ ఉండదు. ఇదే దేవప్రయాగ్, ఇక్కడే అలకనంద నది, భగీరథి నది అయితే కలుస్తాయి. నేను ముందుగానే చెప్పాను కదా డ్రైవర్ బ్యాక్ సైడ్లో సీట్లో కూర్చోమని. అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా మీకు ఈ ప్రయాగాలు కూడా కనిపిస్తాయి. బస్సు అయితే ఎక్కడ ఆపరు, కానీ స్లో చేసి నిదానంగా అయితే తీసుకెళ్తారు. బస్సెస్ అయితే కుదిరినంత వరకు చాలా ముందైతే స్టార్ట్ అవ్వండి. ఎందుకు అనేది ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడో నేను చెప్తాను. లేటుగా స్టార్ట్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు రేపటికైతే ఇబ్బంది పడతారు ట్రెక్కింగ్ చేయడానికి. అందుకే నేను ముందుగా చెప్తున్నాను, ఫస్ట్ బస్సు ఏముంటే దానికి స్టార్ట్ అయిపోండి. మేము వచ్చేసరికి 4కి బస్సు ఉంది, 4 బస్సులు అయితే స్టార్ట్ అయిపోయాము. సెకండ్ బస్ వచ్చేసరికి 4:30కి ఒకటి ఉంది, 5కి ఒకటి ఉంది. బస్ టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఈ టైమింగ్స్ అయితే ఉన్నాయి. మా బస్కి వచ్చేసరికి ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఇలా మధ్యలో ఘాట్ రోడ్స్ కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తాయి. అవి సాల్వ్ అయితే అయిపోతాయి. లేదు అంటే కనుక మనకు ఆల్టర్నేటివ్గా ఇంకో బస్ అయితే ఇచ్చేస్తారు. మేము లక్కీగా ఒక 30 కిలోమీటర్స్ ముందే మా బస్ అయితే ఆగింది. ట్రావెల్ చేసేటప్పుడు ఘాట్ రోడ్స్ కాబట్టి వామిటింగ్స్ అలాంటివి ఏమన్నా అవుతే మాత్రం ఎటువంటి కూల్ డ్రింక్స్ అవైతే తాగొద్దు. కుదిరితే లిమ్కా ఒక్కటి తాగండి, కొద్దిగా మంచిగా ఉండిద్ది. ఫుడ్ మాత్రం ఎటువంటి ఆయిల్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఎందుకు అంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. బస్లో రావటం వల్ల ఇంత మంచి మంచి లొకేషన్స్ అయితే చూడగలిగాము. అదే కార్లో వస్తే కనుక కార్ కిందకు ఉంటుంది కాబట్టి లొకేషన్స్ అయితే అంత ఎక్స్పీరియన్స్ చేయలేము. ప్రతి చోట కార్స్ కూడా ఆపలేము. రోడ్స్ ఇంత చిన్నగా ఉన్న చోట అస్సలకే ఆపలేము. సీతాపూర్లో బస్సు అయితే దిగాము. ఇక్కడ మొత్తం సోన్ప్రయాగ్ దాకా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే ఆగిపోయింది. అందుకని ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటే ఈ చెక్ పోస్ట్ దగ్గర బస్సు అయితే ఆపేశారు. ఇది మిమ్మల్ని కూడా ట్రాఫిక్ జామ్ అవటం వల్ల సీతాపూర్లో ఆపేస్తే కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్ క్యాబ్స్ అయితే ఉంటాయి, వాటి కోసం అయితే వెళ్ళొద్దు. వాటి కోసం వెళ్ళటానికి నా ఎదురుగా కనిపిస్తుంది కిందకి డౌన్గా పార్కింగ్లోకి అయితే వెళ్ళాలి. అది కిందకి వెళ్ళటమే 1 కిలోమీటర్ ఉంటుంది. అదే మీరు నడుచుకుంటా నా లెఫ్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లో వెళ్ళిపోతే 1 కిలోమీటర్లో సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోతారు. కిందకి వెళ్ళటం అనేది చాలా కష్టము, అంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకు అని అంటే వెనకమాల నుంచి వెహికల్స్ అనేది ఒకటే హార్న్ కొడతా ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలో అక్కడ క్యాబ్స్ అయితే తీసుకోవద్దు. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు నడుచుకుంటానే వెళ్ళండి, చాలా దగ్గరగానే ఉండిద్ది. ఒక 1.5 కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోతాము. 10-15 మినిట్స్లో సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాము. సోన్ప్రయాగ్కి వెళ్ళంగానే నా రైట్ సైడ్లో కనిపిస్తున్న దగ్గర రిజిస్ట్రేషన్స్ అయితే స్కాన్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చాము అని వాళ్ళు అక్కడైతే స్కాన్ చేసుకుంటారు. ఇట్లా టోకెన్స్ ఇస్తారు కదా, ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అనేది అయిపోవచ్చు.
అక్కడ మీకు ఏమన్నా అర్థం కాకపోతే పోలీస్ వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి అయితే సోన్ప్రయాగ్లో మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసుకోండి. మీకు అది కనపడకపోతే ఎవరినన్నా అడిగి అక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకొని స్టార్ట్ అవ్వండి. మీకు ఇక్కడ బ్రిడ్జ్ లాగా అయితే కనిపించింది. కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ గౌరీకుండ్కి వ్యాన్స్ అయితే ఉంటాయి. మీరు వెళ్ళాల్సిన డిస్టెన్స్లో 4 కిలోమీటర్స్ అనేది ఇక్కడైతే తగ్గిపోయిద్ది. 50 రూపీస్ పెట్టి ఇక్కడికైతే వెళ్ళిపోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడైతే వ్యాన్స్ అయితే ట్రాఫిక్ ఆపేశారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడంటే. చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ థింగ్ గౌరీకుండ్లో రూమ్ అయితే తీసుకోండి. సోన్ప్రయాగ్లో మాత్రం అస్సలు రూమ్ తీసుకోవద్దు. నేను ఫస్ట్ బస్లో స్టార్ట్ అవ్వండి అని చెప్పాను కదా, ఎందుకంటే ఇంత వెళ్తూరు ఉండంగానే మీరు గౌరీకుండ్ చేరుకుంటే గుర్రాల కోసం కానీ రూమ్స్ ఎత్తుక్కోవడానికి కానీ కొద్దిగా ఈజీగా ఉంటుందని ఫస్ట్ బస్లో స్టార్ట్ అవ్వండి అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లాడ్జ్ అయితే 3 మెంబర్స్కి 3000 అయితే ఛార్జ్ చేశారు. మీరు సోన్ప్రయాగ్లో చూసుకున్న అంతే ఛార్జ్ చేస్తారు, కానీ సోన్ప్రయాగ్లో తీసుకోవద్దు. ఇది నా సజెషన్. ఇవాళ కేదార్నాథ్ పైకి అయితే వెళ్ళబోతున్నాము. మేమైతే గుర్రం అయితే తీసుకుంటున్నాము, నడుచుకుంటూ అయితే వెళ్ళట్లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వస్తాము. గుర్రం వచ్చేసరికి 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, ఎటువంటి బేరాలు అయితే ఉండదు. గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్. కుదిరినంత వరకు అందరూ గౌరీకుండ్లోనే స్టే చేయండి. ఎందుకు అంటే మార్నింగ్ లెగిసి ఫాస్ట్గా అయితే బయలుదేరిపోవచ్చు, తొందరగా కూడా రీచ్ అవుతారు. కొండ మీదకి ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా బ్యాగ్కో ఎక్కడో చోట ముద్ద కర్పూరం అయితే కట్టుకోండి. ఎందుకంటే పైకి వెళ్ళే కొంది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి కదా, కాబట్టి అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉంటే కొద్దిగా రిలాక్సేషన్గా అయితే ఉండిద్ది. మేము ఇప్పుడే గుర్రాల దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి మా గుర్రాలు, ఇదిగోండి ముగ్గురం గుర్రాలు అయితే తీసుకున్నాము. ఇదిగోండి మా గుర్రం సవారీ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ అదంతా అట్లా పైకి కొండపైకి మొత్తం ఎక్కుతూ ఉండాలి. మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. నేను వాళ్ళనైతే అడిగాను గుర్రం సవారీ చేసే వాళ్ళని, వాళ్ళైతే 22 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇక్కడైతే వీటికి వాటర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. పానీ పీనేకే లియే ఇవి గుర్రాలు మొత్తానికి మధ్యలో ఉంటాయి అనుకుంటా. మేమైతే రెయిన్ కోట్స్ అయితే వేసేసుకున్నాము. ఇప్పటికీ ఇవైతే గుర్రాలు అయితే పిచ్చిగా ఏమీ వెళ్ళలేదు, నీట్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడ పట్టుకోవాలి అన్నారు అందరూ, పట్టుకోకపోయినా ఏమీ కాదు, అంతా మంచిగానే ఉంది. భయ్యా హోగయా. ఇక్కడైతే చాలా ట్రైన్లు ఉన్నాయి. హార్సెస్ అయితే చాలా ట్రైనింగ్ ఇచ్చారు వీటికి. అసలు మనుషులను అయితే పడేవు, వీటికంటూ సపరేట్ నేమ్స్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఎట్లా చెప్తే అట్లా మనకు డాగ్స్ ఇంట్లో ట్రైన్డ్ డాగ్స్ ఎట్లా ఉంటాయో అవి ఎలా కంట్రోల్ అవుతాయో ఇవి కూడా అలాగే కంట్రోల్ అవుతాయి. చూశారు కదా నడకదారి ఎంత చిన్నగా ఉందో, పైకి వెళ్ళే కొంది ఇంకా తగ్గిపోతుందంట. ఆంధ్రాసే హర మహాదేవ్. ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు ఇలా స్టిక్స్ పట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నారు కదా, అలా వాటర్ బాటిల్స్ అయితే మోసుకొని వెళ్తూ ఉంటారు. సో అయినా కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మాత్రం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అయినా కానీ సరే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎటువంటి ఎక్కువ లగేజ్ అనేది తీసుకెళ్ళద్దు. ఒక 10-15 కిలోమీటర్స్ దాటిన తర్వాత అసలుకి మీ వెయిట్ని మీరే మోసుకోలేరంట, అంత బరువుగా అయితే అయిపోతామంట. వర్షం పడిందా అందులో ఇంకా చాలా కష్టం అంటున్నారు. వర్షం లేకుండా వెళ్ళి వచ్చిన వాళ్ళని కనుక్కుంటేనే వాళ్ళకైతే 12 అవర్స్ 13 అవర్స్ 14 అవర్స్ కూడా పట్టినాయి అంట. అసలు ఎవరిని అడిగినా కూడా 11 అవర్స్ అండ్ బిలో అనేది అయితే చెప్పట్లేదు, అందరికీ 11 అవర్స్ అండ్ ఎక్కువే చెప్తున్నారు. అసలు ఈ లొకేషన్స్ కోసం అయితే రావచ్చు ఇక్కడికి. ఎంత మంచిగా ఉన్నాయంటే ఈ లొకేషన్స్ అంత మంచిగా ఉన్నాయి. అందరూ భయపడుతున్నారు కేదార్నాథ్ అంటే, అసలు అటువంటిది ఏమీ ఉండదు.
మేము భయపడ్డాము, అంటే యాక్చువల్లీ మా మమ్మీ కూడా చాలా భయపడింది. కానీ అసలు ఇక్కడ ఏమీ లేదు, చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాము. అంతా ఆ దేవుడు ఉన్నారు చూసుకోవడానికి. మీకు ఎక్కడ కావాలన్న ఫుడ్ అయితే దొరికిద్ది. మీరైతే కుదిరినంత వరకు ముందే తొందరగా స్టార్ట్ అవ్వాలి. గౌరీకుండ్లో స్టే చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ రూమ్ రెంట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్యలో ఇదిగోండి ఇలా షెడ్యూల్ లాగా అయితే ఉన్నాయి. బాగా వర్షం పడితే కనుక జనాలు అయితే ఆగడానికి. అసలు అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇలా వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా అంతా కొండలే, చుట్టూతా మొత్తం కొండలే. గుర్రం మీద వెళ్ళే వాళ్ళు అసలు ఎటువంటి భయం పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే అంతా ఫెన్సింగ్ అయితే ఉంది. వ్యూ అయితే చూశారు కదా ఎలా ఉందో, ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది ముందలైతే. ఇప్పటిదాకా 2.5 కిలోमीटर्स అయితే ముందుకు వచ్చాము. భయ్యా పూరా కిतना కిలోమీటర్ 22 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం 2.5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా మనమైతే 19.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. ఇక్కడైతే ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు అయితే స్టాప్ తీసుకుంటా వెళ్తూ ఉన్నారు. అసలు మొన్నటి దాకా అయితే అసలు ఒక్క వాటర్ ఫాల్ కూడా లేదంట. ఇప్పుడైతే మొత్తం వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కనిపిస్తుందా? ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉండి కనిపిస్తుందా? ఇదిగోండి కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. మేమైతే ఫస్ట్ అసలుకి ట్రెక్కింగ్ అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షాలు పడి అదంతా కొద్ది గుర్రాలు అయితే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నా గుర్రమే ఒక 2-3 గుద్దుకుంటూ వచ్చింది. వర్షం అయితే లైట్గా పడతానే ఉంది. నిన్నటి దెబ్బకి అదిగోండి చూడండి గుద్దేస్తాయి, అందుకని వాళ్ళు పరిగెట్టేస్తున్నారు. ఇదిగోండి డోలీ అయితే ఇలాగా 4 మనుషులు అయితే క్యారీ చేస్తూ ఉంటారు. దానికైతే వెయిట్ని బట్టి ఛార్జెస్ అయితే చేస్తారు. అక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది మొత్తం. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కానీ ఎలా వచ్చేవాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడికక్కడ మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇంకా బాత్రూమ్స్ అయితే ఎక్కడికక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. వాటిల్లో అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ల్యాండ్ స్లైడ్ అయిందని చెప్పాను కదా, ఇదే ల్యాండ్ స్లైడ్ అయింది ప్రదేశం మొత్తం. ఇక్కడైతే చూశారు కదా చెట్లు మొత్తం ఇంకా ఏం లేదు, గుట్లుగా పడిపోతాయి. ఇక్కడెక్కడన్నా ల్యాండ్ స్లైడ్ అయినా కానీ సేమ్ అంతే, ఇంకా మొత్తం పడిపోతాయి అన్నమాట కిందకి. మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. కెమెరాలో అయితే అసలు కనపడట్లేదు. మీకు మంచిగా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత కనిపించగానే నేనైతే మీకైతే చూపిస్తాను. వాటర్ ఫాల్స్ అయితే చాలా 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 అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి కనిపిస్తుందా? మొత్తం అంటే మొత్తం అక్కడంతా ఇల్లులు అయితే ఉన్నాయి. పైన ఇదిగోండి మొత్తం మంచు కొండలు. కేదార్నాథ్ అయితే ఇంకా 10 కిలోమీటర్స్ అని రాసింది. కానీ ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా దూరం నడవాలి. ఆ 10 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత కూడా గుడి దగ్గర అయితే చాలా మంది జనం ఉన్నారని అయితే చెప్తున్నారు. చూద్దాం. భీంపల్లి
ఇదిగోండి ఇక్కడైతే కొన్ని క్యాంపింగ్ ఇందాక షెడ్యూల్ లాగా ఉంటాయి అని చెప్పాను కదా, అవైతే కనిపిస్తున్నాయి. అంటే ఇంకా అసలు మంచు కొండ చూపించాను చూసారా, దాని ముందు కొండ వరకు మనం అయితే ట్రావెల్ చేయాలన్నమాట. అక్కడ దాకా మొత్తం 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా నడుచుకుంటానే వస్తాము, ఎందుకంటే ఈ హార్స్ మీద వస్తే కనుక ఫొటోస్ దిగడానికి అవన్నీ చాలా కష్టంగా ఉంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు నేను వెళ్తున్న కొండ పేరు వచ్చేసరికి రాంబడ అనమాట. నా రైట్ సైడ్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసరికి భీంబలి అనమాట. ఇదిగో కాళ్ళు. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చాము. నడకదారి వాళ్ళకి ఆ స్ట్రైట్గా దారి వెళ్ళి అటు నుంచి అయితే కలుస్తుంది. గుర్రాలకు మాత్రం ఇటువైపు దారి అయితే ఇచ్చారు. అదైతే చాలా స్లాంట్గా ఉందని చెప్పి ఇటైతే వచ్చాము. అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది, కానీ ఆ బ్రిడ్జ్ అయితే చాలా చిన్నదనమాట. స్లోప్ ఇలాగుంది. అసలు గుర్రాలు దిగేటప్పుడు అనేది కొద్దిగా భయం వేసి నేనైతే కెమెరా అయితే లోపల పెట్టేశాను. నాకు కెమెరాకి పట్టుకునే ట్రైపాడ్ స్టిక్ కూడా ఇరిగిపోయిందనమాట కెమెరా కింద పడి. వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు ఇంకా మంచు పడి ఇంకా మొత్తం క్లియర్గా కనపడట్లేదు, కానీ క్లియర్గా కనిపిస్తే మంచు కొండలు కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి అయితే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము. మేమైతే మమ్మల్ని 3 గుర్రాల మీద అయితే ఎక్కించుకొచ్చారు కదా, వాళ్ళకు కూడా టిఫిన్ అయితే పెట్టిస్తున్నాము. వాళ్ళు ఏమీ అడగరు, కానీ అది మన ఇష్టం అన్నమాట. మేమైతే గుర్రాలు ఆగే దగ్గరికి అయితే వచ్చేసాము. మమ్మల్ని గుర్రాలు అయితే అక్కడ డ్రాప్ చేసేసి ఇప్పుడే మేము కేదార్నాథ్ పైకి అయితే ఇంకా 2 కిలోమీటర్స్ ఉండిద్ది, అదైతే నడవడం అయితే స్టార్ట్ చేసేసాము. నేను మీకు ఇందాక చూపించాను కదా వెదర్ అనేది ఎలా ఉంది, మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంది, మధ్యలో 2 మినిట్స్లో ఎలా చేంజ్ అయిపోయింది అనేది. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫుల్ ఎండగా ఉంది. ఇక్కడైతే చూడండి కొండలు అవన్నీ చూడండి, మొత్తం మంచంతా పోయి మొత్తం ఎండ అయితే వచ్చేస్తుంది. పైకి వెళ్ళే కొన్ని ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల మాట్లాడటం కూడా కష్టమవుతుంది. అందుకని చెప్పేసి నేను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే మొత్తం కంటిన్యూ చేస్తాను. ఇక్కడ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళకి రూమ్స్, టెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ అయితే పర్ హెడ్ మినిమం 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కొద్దిగా పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి. 3 మెంబర్స్కి 8000 అలా ఛార్జ్ చేసే రూమ్స్ కూడా ఇంక్లూడింగ్ విత్ హీటర్ అండ్ లంచ్ కూడా ఇస్తారు. టెంట్స్ అయితే ఇలా ఉంటాయి 500 రూపీస్, అది గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. గుడి దగ్గర లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి అయితే మేము 11:40 అయితే అయింది. 12కి అయితే గుడి క్లోజ్ చేసేస్తారనమాట. 12 to 2 గుడి క్లోజ్లో ఉండిద్ది. లైన్ అయితే చాలా నీట్గా ఉంది, అండ్ పైన కూడా మొత్తం వుడ్తో అలా డెకరేట్ చేశారు. మధ్యలో అలా సైడ్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మంచు కొండలు అదంతా కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. 2కి అయితే దర్శనానికి అయితే వదులుతారంట, అప్పుడు దాకా లైన్లోనే ఉండాలి. కేదార్నాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 12కి అయితే గుడి క్లోజ్ చేసి 2కి అయితే ఓపెన్ చేశారు. ఇక్కడైతే మొత్తం మంచు అయితే పడుతుంది. అసలు గుడి తప్ప చుట్టుపక్కల ఏమీ కనపడట్లేదు. ఇప్పుడు టైం అయితే 3:25 అయింది. దర్శనానికి 3 hours 25 minutes అయితే పట్టింది. అంటే 2 hours లైన్లోనే నుంచోబెట్టారు. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1 hourలోనే కంప్లీట్ అయిపోయింది. గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది, కానీ మంచు వల్ల అసలుకి ఏమీ కనపడట్లేదు. చుట్టుపక్కల లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక్కసారి అలా గుడి దగ్గరికి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కింద నుంచి ఆ పై దాకా వచ్చి చాలా మంచిగా అనిపించింది. నా వెనకమాల కనిపిస్తున్న ఇదిగోండి ఈ రాయి పేరే భీమ్శిల. ఇదైతే 2013లో వరదలు వచ్చినప్పుడు ఈ రాయి కొండ మీద నుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడైతే ఆగి గుడిని వరదల నుంచి అయితే చాలా అంటే చాలా కాపాడింది. అప్పుడు గుడికి ఏమీ ప్రమాదం కాలేదు ఈ రాయి వల్లే. దీని పేరు భీమ్శిల అని పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే గుడి దగ్గర మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. మొత్తం రిటైనింగ్ వాల్ టైప్ అయితే కడుతున్నారు. ఇదిగోండి కేదార్నాథ్ టెంపుల్కి ఎదురుగానే రూమ్స్ కూడా ఉన్నాయి.
అక్కడ రూమ్స్ అయితే పర్ హెడ్ మినిమం 1000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మనకు ప్రీమియం రూమ్స్ కావాలన్నా ఉన్నాయి. 3 మెంబర్స్కి 8000 అలా ఛార్జ్ చేసే రూమ్స్ కూడా ఉన్నాయి. కానీ కొద్ది కిందకి వెళ్తే రూమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ కొద్దిగా చూసుకుంటే రావచ్చు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే రూమ్స్ ఒక 6-7 మెంబర్స్ ఉంటే కనుక ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. నా వెనకమాల కనిపిస్తున్న బ్రౌన్ కలర్ బిల్డింగ్లో అది ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్లోనే ఉండిద్ది అనమాట. మేమైతే ఈ నైట్కి రూమ్ తీసుకొని ఇక్కడే ఉందామని అయితే ఫిక్స్ అయ్యాము. ఎందుకు అంటే మాకు స్పర్శ దర్శనం కూడా దొరకలేదు. స్పర్శ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం కిందకి. ఇవాళ అయితే కేదార్నాథ్లో పొద్దున్నే స్పర్శ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇదైతే పొద్దున్నే 5 to మధ్యాహ్నం 12 దాకా అయితే ఓపెన్లో ఉండిద్ది. కానీ క్యూ అయితే చాలా ఉండటం వల్ల అందరూ 1K స్టార్ట్ అయిపోతారు. మేమైతే బాగా హెవీ రెయిన్ పడుతుందని చెప్పి 3కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెదర్ అయితే అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది. మొత్తం చేతులు కూడా గడ్డలు కట్టుకుపోతున్నాయి, అంత చల్లగా ఉంది. వాటర్లో చేయి పెడితే చాలు అసలు ఇంకా చేతులు పనికి రాకుండా అయిపోతున్నట్టు అయిపోతున్నాయి. గుడి వెనక వైపు కొంచెం వెనక్కి రాగానే ఇక్కడైతే శంకరాచార్య గుడి అక్కడైతే ఉంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడైతే శంకరాచార్యుల విగ్రహం అయితే ఇక్కడ పెట్టేసి ఉంచారు. ఇదైతే కిందకైతే ఉంది విగ్రహం అయితే. అది ఎవరిని అడిగినా ఇక్కడ అంత తొందరగా తెలియట్లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ అంత తొందరగా అయితే తెలియట్లేదు వాళ్ళకి. కానీ అదైతే కిందకైతే ఉంది అక్కడ. మేమైతే నిన్న స్పర్శ దర్శనం కోసం అయితే ఆగాము. కానీ వెళ్ళిపోయి ఉంటే ఇంత మంచి లొకేషన్స్ అయితే మిస్ అయిపోయే వాళ్ళము. పొద్దున్నే 6-6:30కి ఎంత బాగా తెల్లవారిపోయి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆ సన్ షైన్ పడి ప్రతి కొండ అనేది భలే కనిపిస్తుంది. మంచు కొండలు కూడా కనిపించినాయి మాకు లక్కీగా. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేనైతే నా ఎక్స్పీరియన్స్ బ్లాగ్ అయితే ఇంకోటి పెడతాను. అది కొద్దిగా లాంగ్ అయితే వచ్చింది, కానీ చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఆ బ్లాగ్లో మొత్తం పెడతాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.